రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన దీక్షా శిబిరాన్ని మంగళవారం జనసేన నాయకులు సందర్శించారు. దీక్షాదారులకు వారి మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా మేకా ఈశ్వరయ్య తమ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తాము సంఘీభావం తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, నాయకులు చింతల నాని, మల్లిపూడి రవి తదితరులు పాల్గొన్నారు. గత 8 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిరవధిక సమ్మె చేయటం జరుగుతా ఉన్నది. ఈ నిరవధిక సమ్మెకి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారికి మద్దతు ప్రకటించడం జరిగింది. అలాగే రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కూడా పూర్తి మద్దతు అంగన్వాడీలకి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకి సంపూర్ణ మద్దతు తెలియజేసే దాంట్లో భాగంగా ఈ రోజు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ ధర్నాని ప్రభుత్వానికి తెలియజేయాలని, ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి సానుభూతితో, సానుకూల దృక్పథంతో అంగన్వాడీల సమస్యలని అర్థం చేసుకొని వారి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే రానున్న కాలంలో ఈ ప్రభుత్వానికి ఈ అంగన్వాడీ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు, సామాన్య ప్రజానీకం తగిన శాస్తి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి నిరవధిక సమ్మె విజయవంతం కావాలని చెప్పి జనసేన పార్టీ తరఫున చింతలపూడి నియోజకవర్గం తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. జంగారెడ్డిగూడెం